Hello guys, welcome all. So guys, this is a very important video. అండ్ ఈ వీడియో ద్వారా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే యూజువల్గా ఇండియన్ పాలిటీకి సంబంధించి ఏదైనా ఒక కాన్సెప్ట్స్ని ఎక్స్ప్లెయిన్ చేసిన ప్రతిసారి స్టూడెంట్స్కి పెద్దగా చూడాలనిపించదు యూట్యూబ్ ప్లాట్ఫామ్స్లో. లైక్ ఆర్డినెన్స్ కానీ లేకపోతే సుప్రీంకోర్టు జ్యుడిషియల్ రివ్యూ కానీ జ్యుడిషియల్ యాక్టివిజం కానీ ఒక కొత్తగా వినూత్నంగా ఆలోచించే ప్రయత్నం చేశాను. అదేంటంటే ఇండియన్ పాలిటీ. అందరూ చదువుకున్నప్పటికీ కూడా ఇండియన్ పాలిటీలో కొన్ని ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఉంటాయి. అవి చదివేటప్పుడు బాగానే ఉన్నా అది మర్చిపోవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఇండియన్ పాలిటీ టోటల్ సిలబస్లో ఎక్కడైతే స్టూడెంట్స్ ఎక్కువ మర్చిపోవడానికి ఛాన్సెస్ ఉంటాయో వాటన్నింటినీ జనరల్గా ఒక గ్రే ఏరియాస్ అంటారు. లైక్ చదివినట్లుగానే ఉంటుంది బట్ మర్చిపోవడానికి ఎక్కువ ఛాన్సెస్. వాటినే పర్టికులర్గా ఫోకస్ చేసి కాన్సెప్ట్స్ ఏమి ఎక్స్ప్లెయిన్ చేయను. అక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి, అక్కడ మీరు గమనించని పాయింట్స్ ఏంటి, వాటిని ఎలా మళ్ళీ రీగెయిన్ చేసుకోవాలి. అలా సిరీస్ ఆఫ్ వీడియోస్ చేయాలి అనుకుంటున్నాను. అందుకే పాలిటీలో ఎక్కువ మర్చిపోయే వాటిని మీకు గుర్తుకు తీసుకొచ్చే ప్రయత్నం సిరీస్ అని చెప్పేసి దీనికి పేరు పెట్టాను. దిస్ ఇస్ సిరీస్ 1. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసేది ఏంటంటే వి ఆల్ నో అబౌట్ దిస్ ప్రెసిడెంట్స్ రూల్. మనందరికీ కూడా ఇండియన్ పాలిటీలో రాష్ట్రపతి పాలన, ప్రెసిడెంట్స్ రూల్ గురించి తెలుసు. ఎవరికడినా ఆర్టికల్ 356 ప్రకారం ప్రెసిడెంట్స్ రూల్ ఇంపోజ్ చేస్తాడు. అది ఎప్పుడు ఇంపోజ్ చేస్తాడు అంటే రాజ్యాంగ యంత్రాంగం విఫలమైనప్పుడు. కాన్స్టిట్యూషనల్ మెషైనరీ ఫెయిల్యూర్. అది ప్రెసిడెంట్ అయినా లేదా ప్రెసిడెంట్ గవర్నర్ అడ్వైస్ ద్వారానైనా ఇంపోజ్ చేస్తాడు. ఇది అందరికీ తెలుసు. ఇక్కడ నేను చెప్పాలనుకుంటుంది, స్ట్రెస్ చేయాలనుకుంటుంది ఏంటంటే జనరల్గా ఎవ్రీవన్ నోస్ దిస్. ప్రెసిడెంట్స్ రూల్ మాక్సిమం గరిష్టంగా ప్రెసిడెంట్స్ రూల్ ఎన్ని రోజులు ఉంటుందంటే దాట్ విల్ బి దేర్ ఫర్ 3 years. మాక్సిమం రాష్ట్రపతి పాలన 3 సంవత్సరాలు. అయితే దీనికి ఒక ఇంపార్టెంట్ చేంజ్ రావడం జరిగింది. వాట్ ఈస్ దిస్ ఇంపార్టెంట్ చేంజ్ అని చెప్పి చూస్తే జనరల్గా ప్రెసిడెంట్స్ రూల్ 1 year నుంచి 3 yearsకి ఎక్స్టెండ్ అవ్వాలి అంటే, రాష్ట్రపతి పాలన 1 సంవత్సరం దాటి 3వ సంవత్సరం వరకు ప్రయాణం చేయాలి అంటే, ఎక్స్టెండ్ అవ్వాలి అంటే దానికి 2 కండిషన్స్ ఉండాలి. ఇది కూడా మళ్ళీ చాలా మందికి తెలుసు. ఆ 2 కండిషన్స్ ఏంటంటే, ఫస్ట్ది దేశంలో ఖచ్చితంగా నేషనల్ ఎమర్జెన్సీ ఉండాల్సింది. దేశంలో నేషనల్ ఎమర్జెన్సీ ఉంటేనే ఆ ప్రెసిడెంట్స్ రూల్ ఈ స్టేట్లో 1 year నుంచి 3 yearsకి ఎక్స్టెండ్ అవుతుంది. ఫస్ట్ కండిషన్. అండ్ సెకండ్ కండిషన్, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఎన్నికల సంఘం మేము ఈ స్టేట్లో ఎలక్షన్స్ కండక్ట్ చేయలేని స్థితిలో ఉన్నాము అని చెప్తేనే, ఈ 2 కండిషన్స్ ఉంటేనే ఆ పర్టికులర్ స్టేట్లో 1 year దాటుకొని 3 yearsకి ప్రెసిడెంట్స్ రూల్ ఎక్స్టెండ్ అవుతుంది. ఈ 2 అంటే 1 yearకి దాటి 3 years ఎక్స్టెండ్ అవ్వడానికి ఈ రూల్ ఏదైతే ఉంటుందో ఇది 1978లో 44th కాన్స్టిట్యూషనల్ 44వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా వచ్చింది. ఇది కూడా మీ అందరికీ తెలుసు. ఇప్పుడు ఇక్కడ చాలా మందికి తెలియని పాయింట్. అయితే పంజాబ్లో ఖలిస్తానీ ఏమంటారు ఇన్సర్జెన్సీ యాక్టివిటీస్ జరుగుతున్నాయి. ఎంతో మంది మరణిస్తున్నారు. అప్పుడు పంజాబ్లో ప్రెసిడెంట్స్ రూల్ 1 year దాటి 3 yearsకి పెంచాల్సిన అవసరం వచ్చింది. అండ్ అట్ ద సేమ్ టైం ఇప్పుడు 1 year దాటి 3 yearsకి ఎక్స్టెండ్ చేయాలంటే ఒకటి నేషనల్ ఎమర్జెన్సీ. ఆ టైంలో నేషనల్ ఎమర్జెన్సీ అంటే ఒకటి ఇంటర్నల్గా, ఒకటి ఎక్స్టర్నల్గా. ఇంటర్నల్గా ఏంటి, ఆర్మ్డ్ రెబేలియన్, సాయుధ తిరుగుబాటు అన్న కారణంతో. కానీ ఇక్కడ సాయుధ తిరుగుబాటు ద్వారా నేషనల్ ఎమర్జెన్సీ ఇంపోజ్ చేయడం కష్టం. అలా ఇంపోజ్ చేస్తే మళ్ళీ వేరియస్ రీజన్స్ వస్తాయి. మళ్ళీ ఆర్టికల్ 358, ఆర్టికల్ 359 ఇట్లా ప్రాబ్లమ్స్ వస్తాయి అని చెప్పేసి ఈ 2 కండిషన్స్ లేవు. కానీ పంజాబ్లో నేషనల్ ఎమర్జెన్సీ 1 year నుంచి 3 yearsకి ఎక్స్టెండ్ చేయాలనుకుంది. దానికోసం ఏం చేశారంటే త్రూ 59th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఇన్ ద ఇయర్ 1988, 1988లో 59వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా పంజాబ్లో ప్రెసిడెంట్స్ రూల్ 1 year దాటి 3 years వరకు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు అన్న అప్రూవల్ ఈ అమెండ్మెంట్ యాక్ట్ ఇవ్వడం జరిగింది. అంటే జనరల్గా ఈ 2 రీజన్స్ లేకుండా ప్రెసిడెంట్స్ రూల్ 1 year దాటి 3 yearsకి ఎక్స్టెండ్ అవ్వదు. ఇది అందరికీ తెలుసు. కానీ ఈ 2 రీజన్స్ లేవు పంజాబ్లో. కానీ ప్రెసిడెంట్స్ రూల్ 1 year దాటి 3 yearsకి ఎక్స్టెండ్ చేయాల్సి వచ్చింది. అలా చేయాల్సి వచ్చింది కాబట్టి ఊరికి చేయలేం. దానికోసమే స్పెషల్గా కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 59th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ చేసి పంజాబ్లో ఎమర్జెన్సీ 1 year నుంచి 3 yearsకి, ప్రెసిడెంట్స్ రూల్ 1 year నుంచి 3 yearsకి పెంచారు. ఫైన్. అండ్ ఇంకొకటి ఇంకా కాంప్లికేట్ అవుతుంది సెంటెన్స్, బట్ జస్ట్ హింట్ ఇస్తున్నాను. ఇంటర్నల్ డిస్టర్బెన్స్ ఎప్పుడో తీసేసాం, కానీ దాన్ని మళ్ళీ పంజాబ్కి కనెక్ట్ చేశారు ఇదే టైంలో. అది మళ్ళీ స్టోరీ అనుకోండి, ఐ కనెక్ట్ ఇట్. ఇక్కడతో అయిపోయింది. టోటల్గా పంజాబ్లో 3 years ప్రెసిడెంట్స్ రూల్ ఎక్స్టెండ్ అయింది. కానీ సరిపోలేదు, ఇంకా ప్రెసిడెంట్స్ రూల్ ఎక్స్టెండ్ చేయాల్సి వచ్చింది. అంటే జనరల్గా మన కాన్స్టిట్యూషన్ రూల్ ప్రకారం ఒక స్టేట్లో ప్రెసిడెంట్స్ రూల్ మాక్సిమం ఎంత, 3 years మాత్రమే. కానీ 3 years దాటి పంజాబ్లో ప్రెసిడెంట్స్ రూల్ ఇంపోజ్ చేయాల్సిన అవసరం ఏర్పడింది.
దానికోసం మళ్ళీ ఏం చేశారంటే ఇన్ ద ఇయర్ 1990 త్రూ 67th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. సో 1990లో 67వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా పంజాబ్ లో ఈ ప్రెసిడెంట్స్ రూల్ ని 3rd ఇయర్ నుంచి 4th ఇయర్ వరకు అంటే 4 సంవత్సరాల వరకు ప్రెసిడెంట్స్ రూల్ ఎక్స్టెండ్ అవ్వచ్చు అని ఇంకొక కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ చేశారు. అయిపోయింది, 4th ఇయర్ అయిపోయింది, మళ్ళీ ప్రెసిడెంట్స్ రూల్ ఇంకా అవసరం ఏర్పడింది. సో దానికోసం మళ్ళీ ఏం చేశారంటే 1991లో 68th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 68వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా పంజాబ్ లో ప్రెసిడెంట్స్ రూల్ 5th ఇయర్ వరకు ఎక్స్టెండ్ కావచ్చు అని మళ్ళీ ఇంకొక అమెండ్మెంట్ చేయడం జరిగింది. సో ఇది గైస్, సో టోటల్ గా సో మీ అందరికి ప్రెసిడెంట్స్ రూల్ మాక్సిమం 3 ఇయర్స్, 1 ఇయర్ నుంచి 3 ఇయర్స్ కి ఎక్స్టెండ్ కావాలంటే ఈ 2 కండిషన్స్ ఉండాలి. ఈ 2 కండిషన్స్ లేకపోయినా పంజాబ్ లో ప్రెసిడెంట్స్ రూల్ 1 ఇయర్ నుంచి 3 ఇయర్స్ కి ఎక్స్టెండ్ అయింది. దానికోసం 59th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ వచ్చింది. యూజువల్ గా ప్రెసిడెంట్స్ రూల్ ఒక స్టేట్ లో 3 ఇయర్స్ కి మించి ఉండటానికి వీల్లేదు, కానీ పంజాబ్ లో అవసరం ఏర్పడేసరికి అది 3rd ఇయర్ నుంచి 4th ఇయర్ వరకు ఎక్స్టెండ్ అయింది త్రూ 67th అమెండ్మెంట్ యాక్ట్. సో 4th ఇయర్ తర్వాత మళ్ళీ ఎక్స్టెండ్ అవ్వాల్సి వచ్చింది, దానికోసం మళ్ళీ 68th అమెండ్మెంట్ యాక్ట్. సో ఇది కొంచెం మీకు తెలియని పాయింట్స్ అట్లీస్ట్ ఒక్కటైనా ఇక్కడ తీసుకొచ్చాను అనుకుంటున్నాను. ప్రెసిడెంట్స్ రూల్ కి సంబంధించి ఇంకా డీటెయిల్డ్ కాన్సెప్ట్ కావాలంటే మన క్లాసెస్ లో చూడొచ్చు. సో ఈ టైంలో నేను చెప్తున్న ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ ఏంటంటే ఒక స్టేట్ లో ఎక్కువ రోజులు, సో అంటే ప్రెసిడెంట్స్ రూల్ విత్ లాంగెస్ట్ టెన్యూర్, ఎక్కువ రోజులు రాష్ట్రపతి పాలన ఉన్న స్టేట్ ఏది అంటే పంజాబ్. ఇదే టైంలో నేను అడుగుతున్నాను, ఏ స్టేట్ లో ఎక్కువ సార్లు, సో మోర్ నంబర్ ఆఫ్ టైమ్స్ ప్రెసిడెంట్స్ రూల్ ఇంపోజ్ చేశారు. రీసెంట్ గా మణిపూర్ లో ప్రెసిడెంట్స్ రూల్ ఉంది. సో మొన్ననే మన ప్రైమ్ మినిస్టర్ మణిపూర్ ని సందర్శించడం మీరందరూ చూడొచ్చు. సో మీకు హింట్ ఇచ్చాను. సో ఏ స్టేట్ లో ఎక్కువ సార్లు ప్రెసిడెంట్స్ రూల్ ఇంపోజ్ చేశారు అండ్ ఏ ప్రైమ్ మినిస్టర్, ఎవరు ప్రైమ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు ఎక్కువ సార్లు ప్రెసిడెంట్ రూల్ ఇంపోజ్ చేయడం జరిగింది. ఆ ఫ్యాక్ట్ ఏదో కింద కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి. అండ్ ఇప్పుడు మణిపూర్ లో ప్రెసిడెంట్స్ రూల్ అది న్యూస్ లో ఉంది. సో దట్స్ ఆల్ ఫర్ దిస్. ఇలాంటి సిరీస్ ఆఫ్ వీడియోస్ ఇంకా చేయాలంటే మీ నుంచి ఖచ్చితంగా స్పందన రావాలి. నాకు తెలుసు ఇటువంటి వీడియోస్ కి ఖచ్చితంగా పెద్దగా వ్యూస్ రావు, బట్ ఒక కొత్త క్రియేటివ్ గా స్టూడెంట్స్ కి కంటెంట్ తో మాత్రమే కాకుండా ఏదో రకంగా వీడియోస్ రూపంలో హెల్ప్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఇలా మర్చిపోయే వాటిని గుర్తుకు తీసుకొచ్చే సిరీస్ అనే పేరుతో సిరీస్ ఆఫ్ వీడియోస్ చేస్తాను. ఐ హోప్ యూ విల్ డెఫినెట్లీ లైక్ దిస్ వీడియో. అండ్ ఇంకేదైనా కావాలంటే కింద కమెంట్ లో తెలియజేయండి అండ్ వీడియోని మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.